హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. సో మార్నింగే లేచేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి రాగానే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇవాళ బాను లంచ్ బాక్స్లోకి క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్లాన్ చేశాను. లంచ్ బాక్స్లోకి కర్రీస్ ఇప్పుడే చేసి పంపించామంటే కొంచెం సప్పపడిపోవడం అలాంటివి ఉంటాయి కదా. ఇలా ఫ్రైడ్ రైస్ చేసామంటే కనుక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లంచ్కి. సో అందుకోసం అలా ప్లాన్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే స్టార్ట్ చేసేసాను. ఇక బాను అయితే ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా ఫ్రెష్ అవ్వగానే వేడివేడిగా ఉప్మా అయితే సర్వ్ చేసేస్తున్నాను తినటానికి. అండ్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం నెయ్యి కూడా వేసి ఇస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. క్యాబేజ్ కట్ చేసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ కట్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను. అండ్ అలాగే రైస్ కూడా కుక్ చేసేసుకొని చల్లారబెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ కడాయి ప్లేస్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నా దగ్గర లేక నేను వేయలేదనమాట. మీరైతే వేసుకోండి తప్పకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు అది మగ్గాక మనం టమాటో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పీసెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి. అవి వేసేసుకొని ఒక 5 minutes పాటు సార్ట్అవుట్ చేసేసుకున్న తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రోస్ట్ చేసేసేయాలి రైస్ అంతా కూడా. అండ్ మనము పోపు పెట్టినప్పుడు బఠానీ కానీ కార్న్ కానీ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ అయితే. బట్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం మ్యాండేటరీగా యాడ్ చేసుకోవాలి. ఏదైనా కూడా లంచ్ బాక్స్లోకి ఇలా సింపుల్గా రైస్ ఐటమ్స్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బాను స్కూల్కి వెళ్ళిపోయాడు. సో వాడు వెళ్ళిపోయాక నేనైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని కాసేపు యోగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇట్స్ మై టైం. నాకైతే జిమ్, ఎక్సర్సైజెస్ వీటన్నిటికన్నా యోగా ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. ఇందులో వెయిట్ లాస్ కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక యోగా ఫినిష్ చేసుకున్న తర్వాత అగైన్ బ్యాక్ టు వర్క్స్ అనమాట. మన హౌస్ హోల్డ్ చోర్స్ అనేది యాజ్ ఏ హోమ్ మేకర్గా డైలీ చేసుకునే వర్క్సే కదా. బట్ కానీ టైం సేవ్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్గా డైలీ మనము ఈ డస్టింగ్ అనేది చేసుకున్నామంటే కనుక ఎప్పటికప్పుడు నీట్గా ఉండడం వల్ల ఎక్కువ టైం మనం వాటి మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం 2 days once అయినా మనం ఇలాంటివి చేసుకుంటూ ఉన్నామంటే కనుక ఇల్లు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, హైజెనిక్గా ఉంటుంది అనమాట.
ఇక ఈ రీడింగ్ టేబుల్ సిచ్యువేషన్ చూసారా, ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాడు. యాక్చువల్గా ఇవి డైలీ కూడా మోసుకొని వెళ్తాడనమాట పాపం. ఇంకా ఇప్పుడైతే కొంచెం ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి అన్ని బుక్స్ అవసరం లేదు, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ క్యారీ చేస్తాడు కాబట్టి మిగతా బుక్స్ అన్నీ కూడా ఇక్కడే ప్లేస్ చేసి వెళ్తాడనమాట. యాజ్ ఏ హోమ్ మేకర్ ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కూడా మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి. డైలీ గనక జస్ట్ 30 to 40 minutesలో మనం ఈ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేసామంటే కనుక మనకు ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు. డైలీ డస్టింగ్ చేయడం వల్ల మనం కూడా హైజీనిక్గా ఉండొచ్చు, చాలా రీఫ్రెషింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు అనమాట. నేనైతే అలానే ఫీల్ అవుతూ ఉంటాను. జస్ట్ మనం ఈ వర్క్స్ చేసేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ లాగా ఫీల్ అయ్యామంటే సరిపోతుందండి, హ్యాపీగా చేసేయచ్చు. ఏముందండి, మన హౌస్ మనం క్లీన్గా పెట్టుకుంటే మనమే చాలా హెల్తీగా హైజీనిక్గా ఉంటాం, అంతే కదా. సో నేనైతే అలానే ఫీల్ అవుతుంటాను. కాసేపు వీటితో టైం స్పెండ్ చేసామంటే రోజంతా కూడా హ్యాపీగా ఉండిపోవచ్చు కదా అని చెప్పేసి. ఈ డస్ట్ని చూస్తే ఏమనిపిస్తుందంటే డైలీ క్లీన్ చేసినా కూడా అదొక ఫీలింగ్ అనమాట, ఎన్నో రోజులుగా మనం క్లీన్ చేయలేదేమో అని. సో అందుకోసమే ఇది ఎవ్రీడే క్లీనింగ్ అనేది ఒక లైఫ్లో పార్ట్ చేసేసుకుంటున్నాను. మీరే చూసినట్టయితే ఈ ఫ్రిజ్ మ్యాట్ రిమూవ్ చేయంగానే ఎంత డస్టో చూస్తున్నారు కదా, ఇది డైలీ క్లీన్ చేసినా కూడా ఇంతే ఉంటుంది. స్వీప్ చేసే ముందు సినమన్ టీ కోసం జస్ట్ సోక్ చేసి పెట్టేస్తానమాట. జస్ట్ 1/2 teaspoon సినమన్ పౌడర్, కొంచెం హనీ వేసి హాట్ వాటర్ వేసేయడమే. 언니가 왜 자기 며느리를 거부하고? 중학생이랑 잘 돼서 그래서 내가 너랑 같이 밥을 못 먹을까 봐. 저 가볼게요. 그리고 지금 네 나이에 ఇంక ఇక్కడ నెక్స్ట్ డేకి ఇడ్లీ బ్యాటర్ కోసం నానబెట్టేసుకుంటున్నాను. 3:1.5 అయితే వేసుకుంటున్నాను అనమాట. 3 glasses నేను రవ్వ తీసుకుంటే 1.5 glass ఉద్దిపప్పు తీసేసుకొని మంచిగా సోక్ చేసేస్తున్నాను ఉద్దిపప్పుని. రవ్వని మాత్రం మనము ఉద్దిపప్పు గ్రైండ్ చేస్తున్న టైంలో జస్ట్ 1/2 hour సోక్ చేస్తే సరిపోతుంది. ఇంక ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే 1 whole egg and apple అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. అ ప్లెజెంట్ మ్యూజిక్ విత్ కప్ ఆఫ్ కాఫీ అనమాట. హ్యాపీగా ఉంటుంది కదా, ఇలా ఒక మంచి మ్యూజిక్, ఒక వార్మ్ ఫీల్ని క్రియేట్ చేసుకొని కాఫీ తీసుకుంటూ ఉంటే ఆ కిక్కే వేరు నాకైతే. అలా కాఫీ తాగుతున్నప్పుడు అమెజాన్ నుంచి పార్సల్ అయితే రీచ్ అయిందనమాట. నేనైతే ఇలా కప్ సెట్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. నాకు ఎందుకో చాలా బాగా నచ్చేసింది. ఈ కలర్ కూడా నాకు ఫేవరెట్ అని మీకు తెలుసు కదా, బేబీ పింక్లో తీసుకున్నాను. ఇవైతే సెరామిక్ కప్ సెట్ అండి, అండ్ అలాగే ఒక ట్రే కూడా ప్రొవైడ్ చేస్తారు. ట్రేతో సహా వస్తుంది. ట్రే కూడా సెరామిక్కే, చాలా బాగుంది. కలర్ నాకు చాలా అట్రాక్ట్ చేసింది. సో ఇదైతే అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను అండ్ చాలా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ అంతా కూడా సూపర్గా ఉంది. అండ్ అలాగే ప్యాకేజింగ్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పంపించారు. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయిన వాళ్ళు లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి.
అండ్ ఇదైతే మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేస్తున్నాను అనమాట, ఎక్కడక్కడ ప్లేస్ చేద్దామని చెప్పేసి. అండ్ కొత్తగా కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే ఒక కెటిల్ అనమాట, జస్ట్ 250 ml ఉంటుంది. అండ్ ఒక టమ్లర్ కూడా ఇచ్చారు ఫిల్టర్ కోసం. సో ఇలా ఉంటుందన్నమాట. నాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించి తీసేసుకున్నాను. సో చూసారు కదా, ఇందాక మనం కాఫీ తాగినప్పుడు కూడా నేను దీంతోనే పోర్ చేశాను, చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇదేంటంటే ఆయిల్ డిస్పెన్సర్ అండి, ఇది కూడా నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. అండ్ లిడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట, చాలా అంటే 8 కాదు, జస్ట్ అలా పెట్టేసేయచ్చు. అండ్ చూడటానికి చాలా క్యూట్గా అనిపించింది, అందుకోసమే పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఇదైతే అపిటైజర్ ప్లేట్స్ అనమాట, ఇవి 2 తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసిన కెటిల్ అండ్ అలాగే ఆయిల్ డిస్పెన్సర్, ఈ అపిటైజర్ ప్లేట్స్, ఈ 3 కూడా నెస్టేషియా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. చాలా చాలా బాగుంటాయండి, ఆ బ్రాండ్ నుంచి ఎవరైనా సరే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ చాలా ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. అండ్ అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని వస్తువులు వచ్చాయి కాబట్టి వాటిని అయితే ఇలా చక్కగా ప్లేస్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం చేంజెస్ అయితే చాలా బాగుంటుంది కదా, కిచెన్లో మన కిచెన్ మనం కొత్తగా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో ఇలా అయితే ప్లేస్ చేశాను, చాలా బాగా నచ్చింది నాకు ఈ కార్నర్. ఆయిల్ డిస్పెన్సర్ అనేది ఒక మంచి క్లాసీ లుక్ యాడ్ అయింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ప్లేట్స్ అన్నీ కొన్ని ఐటమ్స్ వచ్చాయి కాబట్టి వాటన్నిటిని ఇలా చక్కగా డైనింగ్ హాల్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ కప్ సెట్ చాలా బాగా నచ్చిందండి, బేబీ పింక్ కలర్ కదా, కలర్కి పడిపోయాను అనమాట. అండ్ అలాగే నాకు కప్ కలెక్షన్స్, సెరామిక్ ఐటమ్స్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసమే ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదండి, మై రిలాక్సింగ్ అండ్ ప్రొడక్టివ్ డే ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు కూడా ఇలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను. ఇలాంటివి చేసుకోవడం వల్ల మన డే అనేది ఎప్పుడు కూడా ప్లెజెంట్గా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.